Brought to you by V-Guard. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేశాం. విశాఖకు మీరు అనుకూలమా వ్యతిరేకమా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రకటన చేయాలి. చంద్రబాబు విశాఖలో ప్రచారానికి వస్తారా అని ప్రశ్నించారు బొత్స. ఏదైతే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని ప్రకటించారు, దాని ప్రకారం విశాఖపట్నం ఉత్తరాంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కోసం రాబోయే ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే జరుగుతున్నాయో, ఇంకా ఏ విధంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేయబోతున్నామో నేను కూటమిని అడుగుతున్నాను. మీరు దీనికి వ్యతిరేకమా లేదు ఇది జరగాలని కోరుకుంటున్నారో చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ని మా స్టాండ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో దానికి మేము వ్యతిరేకం. కూటమితో చెప్పించండి, మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చెప్పించండి. మేము చేయట్లేదని చెప్పి ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు మొన్న వచ్చినప్పుడు దాని మీద మాట్లాడలేదు? తెలియక అంటే అందుకే కలిసామంటాడు. వాళ్ళ తాతయ్య గారు ఉన్నప్పుడు అంటే నేతలు తాగాము అంటే ఇప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు ఓ మోసం దగ్గ మాయ, ఆయనకు ఒక పేటెంట్ ఇది. రేపు వస్తారు కదా ఇక్కడికి కూటమిని అడ్రస్ చేయడానికి. నాకు తెలిసి వాళ్ళు వస్తారని కూడా అనుకోను, ఎందుకంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి. Brought to you by V-Guard.